సాయికృష్ణని ఎలా మంటల్లో కలిపేశారు, కనీసం బూడిది కూడా మిగల్చకుండా ఎలా ఏ రకంగా చేశారనేటువంటిది పెట్టండి, ప్రజల ముందు పెట్టండి, ప్రజలు సమాధానం చెప్తారు. ఇవన్నీ మానేసి మొన్న ఎక్కడో ఎవరో దొరికితే ఆ క్రెడిట్ మాకు ఎవరా తీసుకోండి, దీనికి కూడా క్రెడిట్ తీసుకోండి మీరు. ఈ రాష్ట్రంలో 24 మాసాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 790 హత్యలు, రాజకీయ హత్యలు దాదాపు 25 నుంచి 30 రాజకీయ హత్యలు, వందల సంఖ్యలో రేపులు, వేల సంఖ్యలో మిస్సింగ్ కేసులు. ఒక 4 ఏళ్ల చిన్నారి తప్పిపోయి 12 రోజులైతే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో ఇది జరిగితే వారిని వెళ్ళి పలకరించి వారికి ధైర్యం చెప్పడానికి, వ్యవస్థలు పనిచేస్తున్నాయని చెప్పి భరోసా ఇవ్వడానికి 12 రోజులు పట్టింది. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలన. ఇంకా నయ్యం, నిన్న నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. ఇంకా మరి ఆయన వచ్చి ఏం మాట్లాడుతుందో తెలియదు, కానీ ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు వచ్చారు, మీ ఇంట్లో ఎవడో చచ్చిపోలేదు కదా అని చెప్పని అడగలేదు ఇంకా నారా లోకేష్ గారు. ఆ రకమైనటువంటి అహంభావంతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంత అహంకారంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. జరిగినటువంటి ప్రతి సంఘటనని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. నిన్న లాకప్ డెత్ జరిగితే దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం, మేకప్ సబ్జెక్ట్తో డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం, రాజకీయాలు డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈవీఎంల మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంటే దాన్ని లడ్డూతో మేకప్ చేసేటువంటి కార్యక్రమం, మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాన్ని ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ప్రజల ముందుకొస్తే దాన్ని గొడ్డలతో మేకప్ చేసేటువంటి కార్యక్రమం. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయనంటే దాన్ని అమర్నాథ్ ఏదో వ్యాఖ్యలు చేశాడు, దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. ఇంకా మీరు దేన్ని మేకప్ చేసేటువంటి పరిస్థితులు లేవు. మీకు ప్రజలు ప్యాకప్ చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చేసినటువంటి తప్పులు, అన్యాయాలు, అక్రమాలు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మీ తాలూకు హత్యలు, మానభంగాలు, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు చెప్పాను, నేరం చేసినోడికి వృత్తి ఉండదు, నేరం చేసినోడికి కులం ఉండదు, నేరం చేసినోడికి పార్టీ ఉండదు. సో నేరం చేసినవాడు ఎవడైనా నిరూపితం అయితే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. అంటే 29 కోట్లు కూడా హాజరుపరచాలని చెప్పి ఎస్, దాని మీదేనండి. దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ వీఆర్ గోయింగ్. సోహెల్ దొరికాడా అండి? ఇస్ దట్ సోహెల్ అని ఇటీవల గంజా కేసులో పారిపోయాడు, మిస్ అయ్యాడు. అది సిపి గారు ఆధ్వర్యంలో కొన్ని టీమ్స్ వేశారు, ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నారు. సో చాలా సీరియస్గా కేసుని తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద స్థాయి వ్యక్తి అని చెప్పి అంటున్నారు కదా, నిజమేనా అది? ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా తప్పించుకున్న తర్వాత రీసెంట్గా సబవరంలోనే ఒక ఇలాగ అక్యూజ్డ్ గాంజా కేసులోనే రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. వితిన్ 2 days మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ రిమాండ్ పంపించి సెంట్రల్ జైలుకి పంపించే పరిస్థితి వచ్చింది. అంటే మ్యాక్సిమం ఎక్కడైనా ఇలా తప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా మందిని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మీరు చూసినట్టు ఉన్నారు, ఒకసారి పేపర్లో భీముడు అని ఎప్పుడో తెప్పించుకున్నాడు జైలు నుంచి ఒక అతను. అలాంటి అతన్ని కూడా రీసెంట్గా పట్టుకొని మళ్ళీ జైల్లో పెట్టిన సందర్భం. వాళ్ళకి దొరికితే వాళ్ళు మనకి తెచ్చారు. ఏంటండి? చెన్నైలో దొరికాడు. మనం చెప్పబట్టే కదా, కొంచెం మాకు కూడా ఇవ్వండి క్రెడిట్. మ్యామ్, హౌ ఎఫెక్టివ్ ఆర్ అవర్ హిట్ అండ్ రన్?
చర్యలు తీసుకోలేదు అనకండి. చర్యలు తీసుకునేదానికి కూడా అంటే ఒక్కొక్కరి స్థాయి బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్యలు ఉంటాయి. సో చర్యలు తీసుకోలేదు అనకండి. ఇందాక మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులను ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది.